అయితే ఈ ఫేక్ జీపీఎస్‌ని ఎక్కువ మంది దేనికి ఉపయోగిస్తారో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఫేక్ అటెండెన్స్ ఉంటది. దాని గురించి అదే విధంగా ఇండియాలో ఏదైనా బ్యాన్ యాప్స్ గానీ ఉంటాయి కదా! దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి గానీ, ఇంకొకటి ఏదైతే ఫ్రెండ్స్‌ని ప్రాంక్ చేసుకోవడానికి. అంటే ఒక ప్లేస్‌లో ఉండి ఇంకో ప్లేస్‌లో ఉన్నామని. అయితే ఇట్లాంటివి చేయాలంటే ప్రతి ఒక్కరి మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్ ఉండాలి. కొంతమంది మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్ చూయిస్తలేదంటున్నారు కదా! వాళ్ళ గురించే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎందుకనంటే కొన్ని మొబైల్స్‌లో ఇప్పుడు ప్రస్తుతం 5G మొబైల్స్‌లో డెవలపర్ ఆప్షన్ ఆటోమేటిక్‌గా చూయిస్తుంది. కానీ 4G మొబైల్స్‌లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉందని కామెంట్ సెక్షన్‌లో పెడుతున్నారు కదా! అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ గురించే ఈ స్పెషల్ యాప్ అయితే తీసుకొచ్చున్నా. అయితే డెవలపర్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక బిల్డ్ నంబర్ గానీ, లేకపోతే మన ఐపీ అడ్రస్ గానీ చేంజ్ చేసుకొని ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్‌కి మొబైల్‌లో డివైస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఇంకొకటి అవసరం ఉంటుంది. మార్క్ లొకేషన్. ఇప్పుడు మనం ప్రస్తుతం ఏదైనా జీపీఎస్ ఆన్ చేసినప్పుడు మనకి కోడ్స్ అని చూపిస్తుంది కదా! 202010 అనుకుంటా. ఈ కోడ్‌ని ఈ మార్క్ లొకేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. అయితే వీటిని యాక్సెస్ చేసుకోవడానికి ప్లే స్టోర్‌లో మల్టిపుల్ యాప్సే ఉన్నాయి. కాకపోతే యాప్స్ ద్వారా మనం డైరెక్ట్ డెవలపర్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. అయితే ప్రతి ఒక్కరి మొబైల్‌లో డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలంటే మనము అబౌట్ మొబైల్‌కెళ్ళాలి. అబౌట్ మొబైల్‌కెళ్ళిన తర్వాత బిల్డ్ నంబర్ గానీ, లేకపోతే ఆండ్రాయిడ్ వెర్షన్ గానీ 10 టైప్స్ క్లిక్ చేయాలి. కాకపోతే నేను ఇప్పుడు చెప్పే యాప్‌లో డైరెక్ట్ మనకి సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్‌కి తీసుకెళ్తుంది. సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి బిల్డ్ నంబర్ అనేది ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. కొంతమంది మొబైల్‌లో బిల్డ్ నంబర్ లెంకడానికి గానీ సెర్చ్ చేస్తే రాదు. అందుకే ఈ యాప్‌ని నేను మీకు చూపిస్తున్నాను. అయితే ఈ బిల్డ్ నంబర్ పైన మీరు 5 నుంచి 8 టైప్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పాపప్‌లో డెవలపర్ ఆప్షన్ అనేది చూపిస్తుంది కదా! ఈ డెవలపర్ ఆప్షన్ పైన చూ ఈ డెవలపర్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయాలి. మనము ఏదైతే డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనము చెప్పిన దాన్ని ఏందనంటే మార్క్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదని చెప్పినా కదా! ఈ మార్క్ లొకేషన్ ఏందనంటే మనము ఒక నంబర్ క్రియేట్ చేస్తుందన్నట్టు ఒక కోడింగ్. ప్రతి జీపీఎస్ లొకేషన్‌కి ఒక కోడ్ ఉంటుంది కదా! ఆ కోడ్‌ని చేంజ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న కోడ్ నుంచి వేరే కోడ్‌ని చేంజ్ చేసి దాన్ని మనము వేరే లొకేషన్‌గా మారుస్తుందన్నట్టు. అయితే మీరు కింద స్క్రోల్ చేసుకొని ఇట్లా చూస్తే ఇక్కడ మనకి మార్క్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా! మనము ఏదైతే ఫేక్ జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసినామో అదైతే ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని మనము లొకేషన్‌ని చేంజ్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ నుంచి చెప్తాను, క్లియర్‌గా వినండి. ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ మనము ప్లే స్టోర్‌కెళ్ళి ఈ యాప్ కనిపిస్తుంది కదా! ఈ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌ని ఓపెన్ చేస్తే ఇక్కడ నేను ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నాకు డెవలపర్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ చూపిస్తుంది. నేను హైలైట్ చేస్తున్నాను. ఈ రెండిట్లలో ఫస్ట్ డెవలపర్ ఆప్షన్, తర్వాత మార్క్ లొకేషన్ అనుకుంటే ఇట్లా చూపిస్తుంది. ఫస్ట్ నేను డెవలపర్ ఆప్షన్‌ని ఆఫ్ చేసుకుంటా. ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యాప్‌కి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు బిల్డ్ నంబర్ అని చూపిస్తుంది. ఆ బిల్డ్ నంబర్ పైన ఇక్కడ కింద సెట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే నాకు బిల్డ్ నంబర్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తది. అయితే నాకు ఇప్పుడు 5G మొబైల్‌లో ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. అయితే 4G మొబైల్‌లో అబౌట్ ఫోన్ అని ఉంటది. మీరు అబౌట్ ఫోన్ పైన క్లిక్ చేయండి. 5G మొబైల్‌లో ఉన్నవాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4థ్ పాయింట్ బిల్డ్ నంబర్ అని ఉంటది. మీకు బిల్డ్ నంబర్ లేకపోతే ఆండ్రాయిడ్ వెర్షన్ అని ఉంటది. లేకపోతే IMUI వెర్షన్ అని ఉంటది. దానిపైన 10 టైప్స్ 4G మొబైల్ వాళ్ళైతే 10 టైప్స్ క్లిక్ చేయండి. 5G మొబైల్స్ వాళ్ళైతే 5 టైప్స్ నుంచి 8 టైప్స్ క్లిక్ చేస్తే మనకి డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ మీరు డెవలపర్ ఆప్షన్ అనేది సెర్చ్ చేస్తే మీకు సెర్చ్ ఇంజిన్‌లో మెయిన్ సెట్టింగ్‌లో వస్తది. అలా కాకుండా మీరు ఏదైతే ఫేక్ జీపీఎస్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకున్న యాప్‌కెళ్ళి మళ్ళీ సెట్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అయితే ఈ ఎనేబుల్ అయిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇంకో పని ఏంటంటే ఇక్కడ మనము మార్క్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మార్క్ లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దానికి మీరు కిందికి స్క్రోల్ చేయాలి. మొత్తం కిందికి స్క్రోల్ చేస్తే మనకి సెకండ్ పాయింట్ కింద నుంచి మార్క్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మనం ఏదైతే ఫేక్ జీపీఎస్ డౌన్లోడ్ చేసుకున్నామో వాటికి సంబంధించిన యాప్ ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి బ్యాక్ వచ్చేస్తుంది. అక్కడ బ్యాక్ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే ఫేక్ జీపీఎస్ డౌన్లోడ్ చేసుకున్నామో
యాప్ ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ అని చూపిస్తుంది. ఇంతకు ముందుకి వేరే రకం చూపించింది కదా, ఇప్పుడు సెలెక్ట్ లొకేషన్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడికి చేంజ్ చేసుకోవాలనుకుంటారో మీ లొకేషన్ దానిపైన ఇలా స్క్రోల్ చేసుకొని మనం ఏదైతే లొకేషన్ ని ఇట్లా చూజ్ చేసుకుంటామో దానిపైన చూజ్ చేసుకొని ఇక్కడ మనకి బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా రౌండ్ సింబల్, దీన్ని మనము మనకు కావాల్సిన లొకేషన్ లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద సెట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఏదైతే మీరు అటెండెన్స్ కి కానీ లేకపోతే మన బ్యానర్ యాప్స్ కి కానీ ఈ లొకేషన్ ని యూజ్ చేసుకోవాలనుకుంటారు దాన్ని మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ ట్రిక్ అనేది వర్క్ అవుతుంది. అయితే మీరు ప్రస్తుతం ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా